దేవుని సన్నిధిలో మనం ఎంత సమయం అయితే గడుపుతూ ఉంటామో, దేవుడు దానికి తప్పనిసరిగా మనకు ప్రతిఫలం దయచేస్తాడు. ఎంత ఎక్కువగా నీవు ఆయన సన్నిధిలో సమయం గడిపితే, అంత ఎక్కువగా ఆయన యొక్క దయ, ఆయన యొక్క కృప, ఆయన యొక్క కనికరం నీ మీదికి, నీ కుటుంబం మీదికి, నీవు చేసే ప్రతి దాని మీదికి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మధ్య చాలా చోట్ల యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. చాలామంది వయసులో ఉన్నవాళ్ళే అర్ధాంతరంగా ఆ యాక్సిడెంట్ల వలన చనిపోతూ ఉన్న వార్తలు మనం వింటూ ఉన్నాం. కానీ మనలను చూసుకుంటే మనం ఇంకా క్షేమంగా ఉన్నామంటే, సజీవంగా ఉన్నామంటే, మన కుటుంబాలతో, మన పిల్లలతో, మన బంధువులు, స్నేహితులు, మనమందరం కూడా క్షేమంగా ఉన్నామంటే ఇది కేవలం ఆయన కృప, ఆయన జాలి, ఆయన దయ అని నమ్మాలి. ఆయన కృప ఇంకా నీ మీద, నా మీద ఉంది కాబట్టి మనం ఇంకా సజీవంగా ఉన్నాం, సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండగలుగుతూ ఉన్నాం. చూడండి, కొంతమంది ఎట్లా ఉన్నారంటే, మీరు ఏ హాస్పిటల్కైనా వెళ్ళి చూడండి, విజయవాడలో ప్రతి హాస్పిటల్ నిండా పేషెంట్లు ఉంటారు. వాళ్ళు కొంతమంది వారం రోజులు ఉండేవాళ్ళు ఉంటారు, 2 వారాలు ఉండేవాళ్ళు ఉంటారు, నెలల తరబడి కూడా హాస్పిటల్లో ఉండి వాళ్ళ జీవితాన్ని అట్లాగే హాస్పిటల్లో గడిపే వాళ్ళు ఉన్నారు. ఈ మాటలు వింటున్నా నీకు నాకు అయితే దేవుడు అట్లాంటిదేమీ ఇవ్వలేదు. అందుకు కృతజ్ఞత కలిగి మనము దేవుని సన్నిధిలో ఉండాలి. మీకు అర్థమవుతుందండి? ఎవరి గురించో కాదు, నీ మట్టుకు నువ్వు క్షేమంగా ఉన్నావు, అందును బట్టి దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత లేని వారి పట్ల దేవుడు కఠినంగా ఉంటాడు. ఎవరైతే కృతజ్ఞత కలిగి ఆయన ఆవరణంలో ప్రవేశిస్తారో, ఆయన సన్నిధిలో ఉన్న శాంతిని, సంతోషాన్ని, సమాధానాన్ని వారు పొందుకుంటారు. దేవుని వాక్యంలో ఏముందంటే, దేవుని యొక్క కుడి చేతిలో దీర్ఘాయు ఉందంట, దేవుని యొక్క ఎడమ చేతిలో ఘనత, ఐశ్వర్యం ఇవన్నీ ఉన్నాయి. అంటే ఒక మాటలో చెప్పాలంటే, దేవుని మందిరంలోనికి, దేవుని సన్నిధిలోనికి ఎవరైతే వస్తారో ఆయన కుడి హస్తం, ఆయన ఎడమ హస్తం తప్పనిసరిగా వారికి సహాయం చేస్తుంది. అంటే దీర్ఘాయుష్షు, శాంతి, సమాధానం ఇవన్నీ కూడా వారి జీవితాల్లో ఉంటాయి. కొన్ని కుటుంబాల్లో చూడండి, భార్యాభర్తలకు మధ్య వివాదాలు, పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య వివాదాలు, వారికి వారి బంధువులకి మధ్య వివాదాలు, చుట్టుప్రక్కల వారితో వివాదాలు ఇవన్నీ కూడా ఉండి వాళ్ళ జీవితాలన్నీ కూడా సమాధానం లేకుండా చిన్న భిన్నాలుగా అవుతున్న రోజులు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. కానీ మనము దేవుని కృపను బట్టి సమాధానంగా ఉండగలుగుతున్నామంటే, క్షేమంగా ఉండగలుగుతున్నామంటే, నెమ్మదిగా ఉండగలుగుతున్నామంటే అది కేవలం ఆయన కృప, ఆయన దయ. కనుకనే మనం ఈ లోకంలో ఇంకా సజీవంగా ఉన్నాం, క్షేమంగా ఉన్నాం. కాబట్టి దీనికి కృతజ్ఞత కలిగి ఉండాలి. అంతకు మునుపు నేను చాలాసార్లు చెప్తూ వస్తూ ఉన్నాను, ఇక్కడ నుంచి నీవు వేరొక చోటికి వెళ్తూ ఉన్నప్పుడు లిఫ్ట్ అడుగుతావు, ఏవండి లిఫ్ట్ అండి అని. వాళ్ళు ఆపి నేను ఎక్కించుకొని 1 కిలోమీటరో 2 కిలోమీటర్లో మహా అయితే ఒక 5 కిలోమీటర్లు నేను డ్రాప్ చేస్తే దిగి వెళ్ళేటప్పుడు ఏం చెప్తావు వాళ్ళకి? థ్యాంక్స్ అండి అని అంటాం. అంటే వాళ్ళు నీకు చేసిన సహాయం ఎంతవరకు, ఎంత సమయం? 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు నిన్ను అక్కడ నుండి ఇక్కడికి తీసుకొచ్చారు. ఆ కొద్ది నిమిషాలకే ఎంతో కృతజ్ఞతగా నువ్వు ఏమి చెప్తావు? థ్యాంక్స్ అండి అని చెప్తావు. కానీ దేవుడు నీకు చేసిన మేలుకు కృతజ్ఞతకి ఎప్పుడైనా దేవుని సన్నిధికి వచ్చి దేవా నీకు వందనాలు అని చెప్పావా? దేవుడు 24 గంటలు నిన్ను కాచి రక్షిస్తూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు కదా. నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు క్షేమంగా ఉంటున్నావంటే అది ఆయన కాపుదల. నీవు తింటున్నప్పుడు కూడా క్షేమంగా తినగలుగుతున్నావంటే అది ఆయన కాపుదల. నీవు ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా ఆరోగ్యంగా ఉంటున్నావు, మరలా నీ గమ్యానికి, నీ ఇంటికి, నీ గూటికి చేరుకుంటున్నావు అంటే అది ఆయన కాపుదల. నువ్వు ఈ స్థలం నుంచి ఇంకొక స్థలానికి వెళ్ళి
మరలా నీ బంధువుల్ని, నీ పిల్లల్ని, నీ తోబుట్టువులు అందరినీ కలుసుకోగలుగుతున్నావంటే అది ఆయన కృప. ఇవన్నీ కూడా ప్రతి దినము ఎన్నో మేళ్ళు దేవుడు నీ పట్ల నా పట్ల చేస్తూ ఉన్నాడు. ఇది గనక మనకు తెలిస్తే దేవుని పట్ల ప్రతిరోజు కృతజ్ఞతగా ఉంటాం. మీరు విజయవాడ లెర్నింగ్ సెంటర్ ఆ ప్రాంతానికి వెళ్ళి చూస్తే అక్కడ చాలామంది కాళ్ళు లేని వాళ్ళు ఉంటారు, చేతులు లేని వాళ్ళు ఉంటారు, ఇంకా కాళ్ళు చేతులు అన్నీ ఉండి కూడా మతి స్థిమితో లేకుండా పిచ్చివాళ్ళలాగా రోడ్ల మీద తిరుగుతున్న వాళ్ళు ఉంటారు. ఇవన్నీ చూసినప్పుడు, గమనించినప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే, దేవా, నిజంగా నేను ఎంత కృతజ్ఞతగా ఉండాలి. వీళ్ళకి కాళ్ళు లేవు, చేతులు లేవు, కానీ నా విషయంలో చూస్తే నాకు అన్నీ ఇచ్చావు. వీళ్ళు కాళ్ళు చేతులు అన్నీ ఉండి కూడా మతి స్థిమితో లేకుండా పిచ్చివాళ్ళగా రోడ్ల మీద తిరుగుతున్నారు, బట్టలు లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నారు, కానీ నాకైతే కంచి జ్ఞానం ఇచ్చావు. కాబట్టి దేవా, నేను నిన్ను ఎంతో కృతజ్ఞతగా ఉండాలి అని కృతజ్ఞత అనేది మన హృదయంలో రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఏం చేసుకున్నప్పుడు, దేవుడు మనకు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన హృదయంలో నుంచి కృతజ్ఞత రావాలి. చూడండి, ఇప్పుడు ఈ లైటింగ్ మనం తీసుకుంటున్నాం, దీనికి కరెంటు బిల్లు కడుతున్నామా లేదా? దేవుడు 20 రోజులో 12 గంటలు సూర్యుడిని మనకి ఉదయింపజేస్తున్నాడు. మరి ఎప్పుడైనా దేవుడు కరెంటు బిల్లు మన నుంచి అడిగాడా? అడగలేదు. ఆ సూర్యుడి వల్లనే మనం వేస్తున్న పంటలకి ఆ వెలుగు, వేడిమి వచ్చి ఆ పంటలు కూడా పండుతున్నాయి. నీకు అర్థమైందండి? నువ్వు వరి వేసావు, లేదా ఇంకా మిరప, పత్తి ఇట్లాంటివి వేసావు, అవి మొలిచి పెరిగి కాపుకొచ్చాయంటే కారణం ఏంటో తెలుసా? సరి అయిన ఎండ దాని మీద పడుతుంది కాబట్టి. ఆ ఎండ ద్వారా అవి బ్రతుకుతున్నాయి. ఆ కిరణజన్య సంయోగ క్రియ, ఫోటోసింథసిస్ అనే ఒక ప్రక్రియ ద్వారా అవి పెరుగుతున్నాయి, ఆహారాన్ని తయారు చేసుకుంటున్నాయి, నీకు దిగుబడిని ఇస్తున్నాయి. అంటే ఒక మాటలో చెప్పాలంటే, నువ్వు పంట పండిస్తున్నావు, ఆ పంట రావడానికి కారణం ఎవరు? దేవుడు ఏర్పాటు చేసిన సూర్యుడు. ఒకవేళ ఆ సూర్యుడే లేడు, చీకటే ఉంది, ఒక 6 నెలలు చీకటే ఉంది, ఏ పంటలైనా పండుతాయా? పండవు. అంటే నువ్వు పండించే పంట నీ చేతికి రావాలి అంటే ఆ సూర్యుడు రావాలి, వెలగాలి, వేడి వెలుతురు ఇవ్వాలి. అంటే నువ్వు పండించే పంట కూడా ఎవరి ద్వారా వస్తుంది? దేవుడు సృష్టించిన ఆ సూర్యుడి ద్వారానే వస్తుంది. అంటే దానికి మూలం ఎవరు? దేవుడే. అంటే నువ్వు పండించే పంటను కూడా ఇచ్చేది ఎవరు నీకంటే? దేవుడే. కాబట్టి ప్రతిదీ ఎప్పుడైనా దేవుడు మన దగ్గర నుంచి అడిగాడా? అబ్బాయి, నేను ఇచ్చే సూర్యుడి వల్లే కదా నువ్వు పంటలు పండించుకుంటున్నావు, మరి నాకు ఏం కడుతున్నావు శిస్తు అని ఎప్పుడైనా అడిగితే దేవుడు? మనం కట్టడానికి ఏమి ఉండదు. ఇక గవర్నమెంట్ వాళ్ళు నీళ్ళు ఇస్తేనే నీటి పన్ను వసూలు చేస్తున్నారు, కరెంట్ ఇస్తే కరెంటు పన్ను వసూలు చేస్తారు, ఏదైనా 2 సెంట్లు చోటిస్తే దానికి ఇల్లు కట్టిన తర్వాత మళ్ళీ ఇంటి పన్ను వసూలు చేస్తూ ఉంటారు. హాస్పిటల్లో ఉన్నప్పుడు నీకు ఆక్సిజన్ అందక ఆ ఆక్సిజన్ సిలిండర్ పెట్టి కాసేపు నీకు ప్రాణవాయువు అందించినందుకు దానికి బిల్లు వేస్తారు. మరి దేవుడు నీకు ఉదయం లేచిన దగ్గర నుంచి రోజు 24 గంటలు శ్వాస పీలుస్తున్నా వదులుతున్నావు. ఇంత ప్రాణవాయువు, ఈ ఆక్సిజన్ని ఎవరిస్తున్నారు? చెట్ల ద్వారా దేవుడే ఇస్తున్నాడు. ఇవన్నీ కూడా దేవుడు మనకు చేస్తున్న మేలులు. ప్రతిరోజు నీవు గమనించినా గమనించకపోయినా, గుర్తుపెట్టుకోకపోయినా, ప్రతిరోజు దేవుడు నీ జీవితంలో ఎన్నో మేళ్ళు చేస్తూ ఉన్నాడు. ప్రతి క్షణం, ప్రతిరోజు కూడా కాదు, ప్రతి క్షణం. ఈ సమయంలో నువ్వు సజీవంగా ప్రశాంతంగా కూర్చున్నావంటే అది దేవుని కృప. ఆ కూర్చోగలిగే శక్తి, సామర్థ్యం దేవుడు ఇచ్చాడు. చాలామంది కూర్చోలేరు, చాలామంది పడుకోలేరు, చాలామంది నిలబడలేరు. వాళ్ళ యొక్క శక్తిహీనత అట్లా ఉంటుంది. కానీ నీకైతే అట్లా కాదు కదా. ఇదన్నీ ఆలోచిస్తే నిజంగా ప్రతి క్షణం దేవుడు మనకు ఎంతో మేలు చేస్తున్నాడు.
ఆ మేలు ఎవరైతే గుర్తించి దేవా నీకు వందనాలు అని ఆయన సన్నిధికి వచ్చి కృతజ్ఞత కలిగి ఉంటారో అట్లాంటి వారి పట్ల ఆయన ఇంకా ఎక్కువగా సంతోషిస్తాడు.